ఏంటో అండి ఈ ఉరుకుల పరుగుల జీవితాలు అస్సలు అర్థం కాదు. హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు వైఫ్ ఫ్రీగా ఉంటుంది. వైఫ్ బిజీగా ఉన్నప్పుడు హస్బెండ్ ఫ్రీగా ఉంటారు. ఇద్దరు ఫ్రీగా ఉంటే గొడవలే జరుగుతాయి. అండ్ ఇక్కడ మా విషయంలో ఏంటంటే మా హస్బెండ్ డైలీ ఆఫీస్కి వెళ్తారు కదా, ఈవినింగ్ ఎలా వస్తారు అనేది అస్సలు గెస్ చేయలేనండి నేనైతే. ఎందుకంటే ఒక్కో రోజు ఒకలా ఉంటుంది. ఒకరోజు స్ట్రెస్, ఒకరోజు హెడేక్, ఒకరోజు వర్క్, ఒకరోజు ట్రాఫిక్, ఇలా వీక్కి సరిపడా రీజన్స్ ఉంటాయి తన దగ్గర. అండ్ తను చిరాగ్గా ఉంటారు, లేదంటే తను బాగున్నప్పుడు నేను చిరాగ్గా ఉంటాను. అసలు మాకు టైమే దొరకదు ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి. అందుకే వీకెండ్లో వచ్చిన ఈ ఒక్క సండేని ఎలా వదులుకోమంటారు చెప్పండి. సో పిల్లల్ని త్వరగా పడుకోబెట్టేసి మ్యాచ్ వస్తుంది కదా, హాల్లో వచ్చి కూర్చున్నాము, మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము, కబుర్లు చెప్పుకుంటూ. అండ్ ఎలాగో ఇండియానే గెలిచింది కాబట్టి ఫైనలీ డిన్నర్ చేసి పడుకున్నాము. మీలో ఎంతమందికి ఇలా టైం స్పెండ్ చేసుకోవడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.